వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎన్ కిచెన్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీట్రూట్ ఇంకా ఎగ్ ఫ్రై. ఎలా చేయాలో ప్రాసెస్ చూసిద్దాం. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి అందులో ఆనియన్ వేసి అది గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. అది బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. సో బీట్రూట్ తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టపడి తింటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ క్యారెట్ వేయాలి. క్యారెట్ వేసి అది కూడా కొంచెం ఫ్రై చేయాలి. క్యారెట్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో క్యారెట్ అనేది బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ అందులో మనం బీట్రూట్ వేసుకోవాలి. బీట్రూట్ కూడా బాగా ఫ్రై చేయాలి. బీట్రూట్ అనేది మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయడం వల్ల మనకి అది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. అలా మూత పెట్టి మధ్య మధ్యలో తీస్తూ కలపాలి. నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల కొంచెం త్వరగా ఉడికిపోతుంది. తర్వాత బాగా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి. నెక్స్ట్ అందులో అల్లం పేస్ట్ ఇంకా అలాగే అది బాగా కలిపి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలపండి. సో ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. అండ్ ఇందులో లైట్గా పసుపు, కారం ఇంకా నెక్స్ట్ సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి. తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి. ఇది పిల్లలకి కూడా చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత ఒక 2 ఎగ్స్ కొట్టి పోయండి. ఎగ్స్ వేసిన వెంటనే మొత్తం కలపకూడదండి. అలా లైట్గా కలిపి మూత పెట్టేసుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఎగ్స్ అనేవి చాలా చక్కగా ఉడికిపోతాయండి. సో అలా బాగా కలపాలి. కలిపి మూత పెట్టేసుకోండి. అలా మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇంకా బాగా ఫ్రై అయిపోతుంది. సో మీకు తెలుస్తుందండి అది ఉడికిందా లేదా అనేది. బీట్రూట్ అనేది బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. దీన్ని చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ లేదా పిల్లలకి కారం అనేది కొంచెం తక్కువ వేసి స్నాక్స్ లాగా కూడా పెట్టొచ్చండి. మనకి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా ఇది బాగా యూస్ అవుతుందండి. డైలీ తినడం వల్ల మనకి బీట్రూట్ వల్ల బ్లడ్ అనేది చాలా పెరుగుతుంది. సో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి.